ఆదిలాబాద్ జిల్లా బోత్లో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలన్నారు సీఎం కేసీఆర్. 15 ఏండ్ల తెలంగాణ ఇవ్వకుండా గోసపెట్టారని చెప్పారు. మిషన్ భగీరథతో మంచినీళ్ల ఇబ్బందులు తీరుతాయని తెలిపారు. ఇప్పుడు విష జ్వరాల చావులు లేవని చెప్పారు. ఎన్నికల్లో ప్రజలే గెలవాలని తెలిపారు. కాంగ్రెస్ చరిత్ర కూడా చూడమని చెప్పి నేను కోరుతా ఉన్నా. 58 ఏళ్లు మనల్ని అరిగోస పెట్టి కరెంటు సరిగ్గా ఇయ్యక మంచినీళ్లు లేక ఆదిలాబాద్ చరిత్ర ఎట్లా ఉండే, వర్షాకాలం వచ్చిందంటే అంటు రోగాలు, మన్యం బట్టిన మంచం బట్టిన మంచం ఎక్కిన మన్యం అని పేపర్లలో వార్తలు, అవి చూసి మనం అందరం కూడా ఏడ్చేది. అంటు రోగాలతోని బాగా సతమతం అయ్యేది. ఆ అంటు రోగాల చావులు ఇలా లేవు. ఎందుకు? మనం మిషన్ భగీరథ పెట్టుకున్నాం. పరిశుభ్రమైన నీళ్లు 10 గుడిచెల్లినటువంటి గూడెం కూడా పోతా ఉన్నాయి బ్రహ్మాండంగా. అవన్నీ మీ కళ్ళ ముందు జరిగినాయి. గతంలో మంచినీళ్ళకు కూడా మనం చాలా బాధపడ్డాం. మంచినీళ్ళు కూడా దొరకలే. అదే కాంగ్రెస్ రాజ్యంలో మంచినీళ్ళకు బాధనే, సాగునీళ్లకు బాధనే, కరెంటుకు కూడా బాధనే. అవన్నీ బాధలు కూడా అనుభవించినారు. మీకే స్వయంగా తెలుసు. కమిషన్ ఏజెంట్ల దగ్గర అప్పులు తెచ్చి అప్పులు కట్టలేక రైతులు చాలా అవస్థలు పడేది. తెలంగాణ వచ్చిన తర్వాత ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నాం. కొత్తగా వచ్చిన రాష్ట్రం కాబట్టి రైతులు ఎట్టి పరిస్థితులలో బాగుపడాలి, వ్యవసాయాలు బాగుపడాలి అని ఒక ప్రణాళిక వేసుకున్నాం. ఇక్కడ చెరువుల కింద నీళ్లకు గాని, కాలువలతో వచ్చే నీళ్లకు గాని మన రాష్ట్రంలో ఇలా ట్యాక్స్ లేదు, అసలే ట్యాక్స్ లేదు. అదే విధంగా 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నాం. దాని వల్ల కూడా చాలా బాధలు పోయినాయి. అదే విధంగా రైతులకు రైతు బంధు ఇస్తా ఉన్నాం. రైతు బంధు పెట్టుబడి సాయం వస్తే